ఇటు భారత్ రష్యా ఎంట్రీతోనే వెనక్కి తగ్గింది అమెరికా. ఇరాన్పై ఆర్మీ ఆపరేషన్ ప్రస్తుతానికి ఆలోచిస్తుంది, హోల్డ్ చేస్తుంది. ఇరాన్కు రష్యా భారత్ మద్దతు తెలిపాయి కాబట్టి ప్రస్తుతానికి అమెరికా ఆలోచనలో పడిపోయింది. యుద్ధం విషయంలో కూడా మాట మార్చేశాడు ట్రంప్. గడిచిన 48 గంటల్లో ఆయన మాట్లాడిన మాటలు, ఆ మాట తీరు మొత్తానికి మారిపోయాయి. ఇరాన్లో హింసాకాండ ఆగిపోయింది, నిరసనకారులపైన దాడులు జరగడం లేదంటూ తమకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు తగిన సమాచారం ఉందంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. తన వార్నింగ్తోనే ఇటు ఇరాన్ తగ్గిందంటూ ట్రంప్ ప్రగల్భాలకు పోతున్నాడు. తన సొంత డబ్బా యాజ్ యూజువల్ గతంలో ఎలాగైతే సొంత డబ్బా కొట్టుకునేవాడో ఇప్పుడు కూడా అలా యుద్ధాన్ని నేనే ఆపేశాను అని సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళే ఇటు ఇరాన్ పైన ఆర్మీ ఆపరేషన్కి సిద్ధమైంది అమెరికా. యాక్చువల్గా అయితే ఇవాళనే యుద్ధం జరగబోతుంది అని అనుకున్నారు. కానీ ఇరాన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇటు పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఇరాన్ వైపు ఇటు రష్యా భారత్ ఈ రెండు నిలబడడంతో ట్రంప్ భయపడ్డాడు. మొత్తానికైతే తన స్టేట్మెంట్ని మార్చాడు. 48 గంటల్లో తను మాట్లాడిన మాటలు మొత్తానికైతే మారిపోయాయి.